టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. ముందే తెలిసింది నీలో పసవుంది. ముందే తెలిసి టీచర్, టీచర్, టీచర్ ఏమిటిది? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. వర్కౌట్ అయిందండి? అబ్బే నేనేం చూడలేదండి. నన్ను అలా చూడటం కాదండి, ఆ చొక్కా మీద చూసుకొని నొరుగుంది. ఎవరు చూస్తే బాగా తుడిచేసుకోండి. ఓహో, రాజాబాబు టీచర్ కొని ఉంచుకున్నారు. ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే రోజు. ఈ విషయం అర్జెంట్ గా ఎవరు కావాలి చెప్పేయాలో, లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు. సమయానికి ఎవడు కనపడలేదు. ఈడెవడో పురుగురులో ఉన్నాడండి. ఎవడైతే మనకెందుకు కడుపులో కక్కేయడానికి ఉండాలి. ఓ చెత్త ఉండాలి. దండాలండి. దండాల తర్వాత పెట్టచ్చు, ముందు అక్కడ కూర్చోరా రే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు. మా ఊరు టీచర్ అని ఉంచుకున్నాడు రా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండవేంట్రా, నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయన పెళ్ళేంట్రా, ఎప్పుడో పెళ్ళైపోతానే. ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను. అయిపోయి ఇదేంటిది? ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో, ఇది అదే. వెరీ గుడ్. ఒరే, మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు. ఈ ఊరు టీచర్ అమ్మను ఉంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి? మరి మంచి అమ్మాయిని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో, ఏంటి మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేండి బాబోయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పోని సెలెక్ట్ చేసుకున్నావు రే. నీకు ఎయిడ్స్ అంట. ఆ గడ్డముడు భలే కనిపెట్టాడు రే. రే, నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక. అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట. దరిద్రుడా, నా ఇంకా లాభం లేదు. నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం, డైరెక్ట్ పెదరాయుడు, పెదరాయుడు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు. పెదరాయుడు గారు